హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే కొరమేను పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము. ఓకే, సో రెసిపీలోకి వెళ్ళిపోతే మనం ముందుగానే కొరమేను మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాము. దాంట్లోకి కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నె పెట్టేసుకున్నాము, ఒక దాక పెట్టుకున్నాము. సో ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా మనం మగ్గించుకోవాలి. సో ఇప్పుడు మనం టమాటాలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత జస్ట్ ఒక టమాటా వేసుకున్నామండి, ఒకటి చాలు. ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా కూడా మనం చక్కగా ఒకసారి కలుపుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఇదంతా కూడా బాగా మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి. ఓకే, సో ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. పసుపు కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు నేను కాస్త కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ వేస్తే ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి. సో కొత్తిమీర వేసిన కాసేపటికి నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది జస్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. ఎందుకంటే నేను ఫిష్ కూడా క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నాను, సో అందుకని. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఫిష్, అదే కొరమేను, అది వేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెంగా అలా వేసుకుంటూ ఉండాలి, అంతా ఒకేసారి వేయకండి. మనం ముందుగానే ఫిష్ అనేది అలాగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో అందుకనే ఆ విధంగా చేసి పెట్టేసుకున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం కొరమేను అనేది వేసేసుకున్నాం కదా, వీడియోలో ఇలా ఒకసారి కలపండి అంతే. ఇప్పుడు మనం దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వాటిని ముందుగానే కాస్త చితక్కుట్టానండి అంతే. సో అవి డైరెక్ట్గా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. అయితే నేను ఏం చేశానంటే ముందుగానే కొరమేను కలిపి పెట్టుకున్న మసాలా అనేది ఉంటుంది కదండి, సో నేను ఆ గిన్నెలోనే కాస్త వాటర్ అనేది వేసుకొని అది బాగా కలిపి దీంట్లో వేసేసాను అనమాట. అంటే మీరు ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం అంతా కూడా చక్కగా కలుపుకుందాం ఒకసారి. ఒకవేళ మీకు కారం కనుక తక్కువగా ఉంది అనిపిస్తే ఈ టైంలో మీరు కారం అనేది వేసుకోవచ్చండి. కారం కూడా వేసుకుని చక్కగా కలుపుకోవచ్చు అంతే. అలానే ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. నేను వేసుకున్నాను ఉప్పు అనేది, కానీ అది చూపించలేకపోయాను. తగినంత ఉప్పు అనేది వేసేసుకోవాలండి. ఓకే, సో ఉప్పు కూడా వేసుకున్నాక అంతా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఆ విధంగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి అంతేనండి. సో ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి. నేను ఎంత పెద్ద వీడియో అయినా సరే, అంటే ఎంత పెద్ద రెసిపీ అయినా సరే చాలా షార్ట్ చేసి చూపిస్తున్నాను. సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి కూర అనేది ఈ విధంగా, అంటే మనం నీళ్ళు వేసాం కదండి, అది సకానికి అవుతుంది మీరు చూస్తున్నట్టయితే. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక మసాలా అనేది వేసుకుంటున్నామండి. ఇదేంటంటే ధనియాలు, గసగసాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి. సో ఇవన్నీ కూడా కాస్త వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నామండి. అదే ఈ విధంగా పేస్ట్ అవుతుంది. దాన్ని 1-2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు కూర క్వాంటిటీ బట్టి. ఓకే, సో మనం మసాలా కూడా వేసుకున్నాం కదండి, మళ్ళీ అంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకుందాము. గరిటెతో కలిపితే జాగ్రత్తగా కలపాలండి, లేదంటే ఈ విధంగా కలపాలి. గరిటెతో కలిపినప్పుడు జాగ్రత్త అండి, మళ్ళీ ముక్కలు ఏమన్నా కాస్త అటు ఇటు అయిపోతే బాగోదు టేస్ట్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నామండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. సో కొత్తిమీర కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచి గ్యాస్ కట్టేయడమే అండి. కొరమేను పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.